the divinity all around me percolate into my body-mind complex. Let all the qualities of divinity show in my working, in my efficiency, in my path of progress. Mind is connected with time. Mind అంటేనే పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం. మనం ఒక కమ్యూనిటీలో, ఒక సొసైటీలో, ఒక ఆర్గనైజేషన్లో, ఒక యాక్టివిటీలో ఉండేటప్పుడు ద మైండ్ వాడవలసిన అవసరం వస్తుంది. ద టైం అనే కాన్సెప్ట్ అవసరం వస్తుంది. ఎప్పుడైతే ఈ టైం అనే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని ఎఫిషియెంట్గా ఎలా మేనేజ్ చేయాలనేది కూడా సక్సెస్కి, ఎఫిషియన్సీకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అసలు ఏ విధంగా మనం టైంని ఆర్గనైజ్ చేసుకుంటే వీ కెన్ బి కంట్రిబ్యూటర్ టు ది సొసైటీ. సొసైటీలో హౌ వీ కెన్ యాడ్ వాల్యూ, ఆర్గనైజేషన్లో హౌ వీ కెన్ యాడ్ వాల్యూ, మన పర్సనల్ లైఫ్లో హౌ వీ కెన్ యాడ్ వాల్యూ బై మేనేజింగ్ ద టైమ్ బెటర్. మనకి ఎన్నో పనులు ఉంటాయి. అవుటర్ వర్కింగ్లో చాలా రకాల వర్క్స్ ఉంటాయి. ఆ రకాల వర్క్స్లో ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే కన్ఫ్యూషన్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి అదే లిమిటెడ్ 24 hours వర్కింగ్. సో మీరు ఏ విధంగా ఎఫిషియెంట్గా ఒక్కొక్క సెకండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, దేనికి ఆర్గనైజ్ చేసుకోవాలి, మన పర్సనల్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి, సోషల్ లైఫ్కి ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, మన ఫిజికల్ హెల్త్ గురించి, మెంటల్ పీస్ గురించి, ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి, స్పిరిచువల్ మెచ్యూరిటీ గురించి ఎలా టైంని ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రతిదానికి టైం ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు, ఎక్స్ట్రీమ్ మాట, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోనే ఉంటారు, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండిపోతారు. ఒక బ్యాలెన్సింగ్, ఒక ఈక్వానిమిటీ ఎక్కడ ఏమీ ఉండదు. ఇల్లుని ఆఫీస్కి తీసుకొస్తారు, ఆఫీస్ని ఇంటికి తీసుకొస్తారు. రెండు రాంగే. హౌ యూ కెన్ ఆర్గనైజ్ యువర్ టైం ప్రాపర్లీ, హౌ యూ కెన్ గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ, యువర్ వైఫ్. The quality of time is important. The quality of time you spend with your children, quality of your time you spend with your parents. అక్కడ ఎప్పుడైతే పూర్ ఇన్ క్వాలిటీ ఆఫ్ టైం స్పెండింగ్, మనం ఏమనుకుంటామంటే టీవీ ముందు ఫ్యామిలీ అంతా కూర్చుంటుంది, ఓహో నేను ఫ్యామిలీతో ఉన్నాను అనుకుంటారు. కాదు, అది అబ్సల్యూట్లీ రాంగ్. టీవీ ఉండేటప్పుడు ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ టు ద టీవీ, చిల్డ్రన్ ఆర్ టాకింగ్ టు ద టీవీ, వైఫ్ ఈజ్ టాకింగ్ టు ద టీవీ, హస్బెండ్ ఈజ్ టాకింగ్ టు ద టీవీ, అండ్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఏదో కలిసి ఉన్నాం అనుకుంటారు. క్వాలిటీ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఈరోజు చూద్దాం. ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. మార్నింగ్ లేచిన నుంచి మీరు ఫస్ట్ ఫిజికల్గా, if you are alert, active, if you are physically healthy, you'll be able to manage the time better. If you are, let us say, if you are lazy, how will you manage the time? You know all the rules, but it will not be possible. You spend more time on your body, exercising, yoga, gym, swimming, aerobics, something, or dance,
ఏదో ఒకటి ఉండాలి. రన్నింగ్, సంథింగ్ ఆర్ ది అదర్, యూ షుడ్ హ్యావ్ ఎన్ యాక్టివిటీ. ఫస్ట్ థింగ్, నీవు అనేది ఉంటేనే మిగతా వరల్డ్ అంతా ఉంటుంది. నేను అనేది కరెక్ట్గా లేకపోతే మీ అవుటర్ అనేది క్వశ్చనే లేదు. ఆల్ ది అవుటర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ టు త్రూ దిస్ ఇన్నర్. ఎంత మీరు, దట్ ఈస్ వై యూ నీడ్ టు బి రైట్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ రైట్లీ. నీకు కరెక్ట్గా లేదు, నువ్వు కరెక్ట్గా లేదు, హౌ విల్ యూ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్? You are not there. Even if you are successful, if you are not there, what is the use of getting everything? మనం, నేను అనేది ఉంటేనే వరల్డ్ అంతా ఉంటుంది. వరల్డ్ అక్కడే ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత వరల్డ్ నీకు లేదు కదా. అదేవిధంగా నేను అనేది 100% హోల్ అయ్యేటప్పుడు, టోటల్ అయ్యేటప్పుడు, బ్యాలెన్స్ అయ్యేటప్పుడు, దెన్ ఎవ్రీథింగ్ విల్ మూవ్ కరెక్ట్లీ. మనకున్న వర్క్స్లో you should organize for everything, give time for everything, but how much time you should spend on each thing in your family, in your outside life, with your friends, with your office, in your office, idantha correct ga undali. You should prioritize your working, number 1, number 2, number 3, number 4, అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఏది ఎక్కువ ఇంపార్టెంటు, దానికన్నా ఏది తక్కువ ఇంపార్టెంటు, తర్వాత దానికన్నా ఏది తక్కువ ఇంపార్టెంటు. ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ చేస్తామో, టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న వర్క్ని ఫస్ట్ హ్యాండిల్ చేయండి. అయిపోయింది, దాన్ని టిక్ చేసేసేయండి. రెండోది టిక్ చేయండి. మూడోది అయిపోయింది, టిక్ చేయండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్, సక్సెస్కి కానీ సాటిస్ఫైడ్కి కానీ మీరు ఏం స్ట్రక్చర్ ఇచ్చుకున్నారో, మీరు ఏం ప్రయారిటీ ఇచ్చుకున్నారో దాని ప్రకారం మీ ఫ్యామిలీ లైఫ్లో ప్రయారిటైజ్, సోషల్ లైఫ్లో ప్రయారిటైజ్, పర్సనల్ లైఫ్లో ప్రయారిటైజ్, ఇన్ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రయారిటైజ్. Should structure. Most important should be done first. Second important, third important. Appudu you will not waste your time. Actually ga 80% of the time goes waste. 80% of the time is spent on 20% of the things. Actually 20% of the time is actually used by you. That's all. It will go, other all the time is wasted because we are not planning properly, we are not living properly. 100% aliveness తో ఉండేటప్పుడు ప్రతి క్షణం అక్కడ ఎంజాయ్ చేయండి. ఏదో ఇదేదో వర్క్ అనేది కూడా ఎంజాయ్మెంట్లోనే ఉండండి. వర్క్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ సమ్, వర్క్ అంటే సీరియస్నెస్ కాదు. వర్క్ని కూడా ఎంజాయ్మెంట్లో, ప్రతి క్షణం కూడా ఎంజాయ్మెంట్లో టోటల్గా ఎప్పుడైతే ఉన్నారో అదే మీకు ఎంజాయ్మెంట్. ఎక్కడైతే మీరు ఆఫీస్లో ఉన్నారో ఆఫీస్లో బీ ఫుల్, ఇంట్లో ఉన్నారు బీ ఫుల్, మీ నైబర్స్తో ఉన్నారు బీ ఫుల్, విత్ యువర్ రిలేటివ్స్ బీ ఫుల్, కంప్లీట్. మనస్స వాచ కర్మణ 100% అక్కడ ఉండండి. మీరు అక్కడ ఒక క్షణం పెట్టారు, ఇంకేదో ఆలోచిస్తున్నారు, ఆలోచన ఎక్కడొచ్చిందో అక్కడ భిన్నం అయిపోయింది. వేరేదో ఆలోచిస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, అక్కడ మీరు లేనట్టే. ఏ పని ఎక్కడున్నారో ఆ పని నుంచి మీరు తప్పుకుంటారు. ఆలోచన ఎక్కడొచ్చిందో అక్కడ నుంచి తప్పుకుంటారు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ప్రయారిటైజ్ చేసిన తర్వాత ఆ రోజు మీరు అనుకున్న పనులు అవ్వలేదు, కొన్ని పనులు మిగిలిపోయాయి, అది మళ్ళీ రాసుకోండి నెక్స్ట్ డేకి. సో దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ టాస్క్. సో మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రయారిటైజింగ్, మళ్ళీ టైం స్కెడ్యూలింగ్ అప్పుడు మీరు అక్కడ దాని ప్రయారిటీ దానికి ఇవ్వండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫండమెంటల్ లా. ఆల్వేస్ మీకు నేను చెప్పాను, క్వాలిటీ ఆఫ్ టైం. కొన్ని టైమ్స్లో మన హై ఎనర్జీలో ఉంటాం. మార్నింగ్ 6:30 to 8, ఈవినింగ్ 6:30 to 8 ద క్వాలిటీ ఆఫ్ టైం. ఆ టైంలో మీరు న్యూస్ పేపర్లకి, టీవీలు చూడటానికి వాడొద్దు. అది ఏమైనా మంచి వర్క్కి, మీ ఇన్నర్ ప్రొడక్టివిటీకి, మీ ఇన్నర్ ఎక్సలెన్స్కి, మీ ఇన్నర్ ట్రైనింగ్కి
It can be hearing some, going to a workshop or hearing some good things or training yourself, సంథింగ్ లైక్ దట్. ఇట్ షుడ్ బి క్వాలిటీ. ఆ టైంలో మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని రాంగ్ వర్క్స్కి వాడద్దు. క్వాలిటీ ఆఫ్ టైం. మార్నింగ్ లేచి న్యూస్ పేపర్లు చాలామంది పట్టుకుంటారు. ఆ న్యూస్ పేపర్లో ఏదో పెద్ద ఇంపార్టెంట్ లాగా పిల్లల్ని కూడా ఆఖరికి డాడీ న్యూస్ పేపర్ చదువుతున్నారు దగ్గరికి వెళ్ళొద్దనే ఫీలింగ్, అంత దానికి ఏం లేదు. ఈరోజు పేపర్ రేపటికి కూడా గుర్తుండదు. నేనంటే హెడ్లైన్ ఈరోజు గుర్తులేదు, కానీ ఏదో గంటలు పట్టి చదివేసి, when you are in active life also, people spend a lot of time in only the newspaper, and tomorrow that newspaper is no longer valid. ఏదో కేవలం ఒక అలా విధంగా ఉండకూడదు. ఇట్ షుడ్ బి, మీరు అప్పుడు టైం యూ కెన్ స్ట్రక్చర్ ప్రాపర్లీ. 80% of the time is going waste. You are focusing on useless things. Always we are focusing on useless things. కాబట్టి ప్రయారిటైజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మన లైఫ్లో సెకండ్ టెక్నిక్ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్, అర్జెంట్ థింగ్ అని ఉంటాయి. అర్జెంట్ అంటే దానికి టైం కాన్సెప్ట్ ఉంటుంది. ఇంపార్టెంట్ అంటే మన కెరీర్కి, మన ప్రొఫెషన్కి, మన లైఫ్కి కంట్రిబ్యూట్ చేసేవి ఇంపార్టెంట్ యాక్టివిటీస్. అర్జెంట్ యాక్టివిటీస్ అంటే మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ పనులు జరిగిపోతాయి. ఎవరో పెళ్ళి ఉంది, ఆ పెళ్ళి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ టైంకి అది జరిగిపోతుంది. దాన్ని అర్జెంట్ టాస్క్ అంటారు. కొన్ని వర్క్స్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి 10 గంటలకు వెళ్ళాలి అనుకునేటప్పుడు అది అర్జెంట్. అంటే ఆ 10 గంటలకి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆఫీస్ జరుగుతుంది. అది ఇంపార్టెంటా కాదా? అది మన కెరీర్కి, మన ప్రొఫెషన్కి, మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈజ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్కి చాలా దానికి వాల్యూ ఇవ్వాలి. కొన్నిసార్లు ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఈరోజు కాదు రేపైనా చేయొచ్చు. అంటే నాట్ అర్జెంట్ బట్ సర్టన్ యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్. లెట్ అస్ ఏ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఈరోజు కాకపోతే రేపైనా చేయొచ్చు, బట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక వర్క్షాప్ అటెండ్ అవ్వాలి, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఒక బుక్స్ చదువుకోవాలి, ఆర్ మీరు యోగా చేయాలి, ఆర్ వాకింగ్ చేయాలి, ప్రాణాయామ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అర్జెంట్. ఇట్ కెన్ బి పోస్ట్పోన్డ్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ యూ షుడ్ స్పెండ్ మోర్ టైం. లాంగ్ టర్మ్లో నీకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మెడిటేషన్ ఉంది, ఇమీడియట్గా నీకు హెల్ప్ చేయదు, కానీ దట్ ఈస్, ఇట్ విల్ గివ్ యూ పీస్ అండ్ ట్రాంక్విలిటీ త్రూ అవుట్ యువర్ లైఫ్. అది నీకు లాంగ్ టర్మ్లో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ టైము యూ షుడ్ డూ యువర్ యాక్టివిటీస్ ఫర్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఎవరో వేలు విడిచిన మేనమామ పెళ్ళి, అది మీరు వెళ్ళండి వెళ్ళకపోండి, ఆ టైంలో అక్కడ జరిగిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ పీపుల్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గోయింగ్ దేర్. అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ముసుగులు, మాస్కులు, వాళ్ళకి ఎవరో చూపించుకోవాలి మనం మంచివాళ్ళం అని, అలా యాక్టింగ్లు కాదు. ఇట్ షుడ్ బి మోర్, యూ షుడ్ స్పెండ్ టైమ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. కొన్ని నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ అండ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్. ఏదో విండో షాపింగ్ చేశారు, అది ఏం చేస్తారు దానికి, ఇట్ ఈస్ నైదర్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఆర్ ఏదో ఫిల్మ్ మ్యాగజైన్ చదువుతున్నారు, ఇట్ ఈస్ నాట్ అర్జెంట్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో సాధ్యమైనంత వరకు మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్ టాస్కులకి, మీ లైఫ్లో ఇంపార్టెంట్ కెరీరు, ప్రొఫెషను, ఇవి ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఆల్సో ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు ఈ యాక్టివిటీస్కి, ఇంపార్టెంట్ యాక్టివిటీస్కి ఎప్పుడైతే మీరు టైం పెడతారో మీ లైఫ్ బాగుంటుంది, మీ క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, సోషల్ లైఫ్ బాగుంటుంది. ఎక్కువ టైం మీరు దానికి ఇవ్వాలి. ఇస్తే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, యువర్ సక్సెస్, మీరు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు స్పిరిచువల్ లైఫ్లో కూడా సమ్ యాక్టివిటీ, మెడిటేషన్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో యూ షుడ్ స్పెండ్ మోర్ టైమ్. ఎవ్రీబడి ఇట్ ఈస్ యూస్ఫుల్. ఈరోజు నీకు కనిపించకపోవచ్చు, ఈ రోజు నుంచి నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు, వాకింగ్కి వెళ్ళలేదు, ఆర్ యోగా చేయలేదు, ఆర్ ప్రాణాయామం చేసుకోలేదు, ఆర్ ఆసనాలు వేసుకోలేదు, ఇది ఇప్పుడు అది ఇంపార్టెంట్. అది ఇన్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ మోర్ టైమ్
almost 70% of your life you should give importance to your important but not urgent. Almost about 20% time you should spend on urgent and important. మిగతా అన్నీ కూడా కలిపి బ్యాలెన్స్ ఉంటుంది. మిగతా 10% ఫర్ ద అదర్ 2 యాక్టివిటీస్. ఎప్పుడైతే మీరు ఈ విధంగా స్ట్రక్చర్ చేసుకుంటారో మీ లైఫ్ బాగుంటుంది. కాబట్టి దిస్ ఇస్ వన్ యాక్టివిటీ. వీఆర్ వేస్టింగ్ మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ ఏరియాస్ ఆఫ్, అసలు యాక్చువల్గా నీకు కన్సర్నే ఉండదు. మన లైఫ్లో ఏరియా ఆఫ్ నో కన్సర్న్, ఏరియా ఆఫ్ నో కన్సర్న్ అని ఉంటుంది. మనకి అవసరం ఉన్నాయి, అవసరం లేని, అనవసరం ఎవరు ఏదో నీకు అసలు దానిలో ఎంజాయ్మెంట్ లేదు, ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఏదో క్రికెట్టో చూడండి. ద హోల్ వరల్డ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ ఇన్ క్రికెట్. playing cricket, it is good, playing games is good, but hearing commentary, the whole nation is spending, somebody has started seeing, and see manchi nations lo they are that game itself finishes within 1 hour. They are sweating. Seeing the game should not be appreciated so much as playing the game. Meeku pillalaki allow them to play the games. That is more important than watching the game. వాళ్ళు కంప్యూటర్ గేమ్స్, యాక్చువల్ గేమ్స్ వాడితే వాళ్ళు ఆడుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. దే విల్ స్వెట్ అవుట్. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ తాలూకా నెగిటివిటీ బయటకు వచ్చేస్తుంది, టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. వాళ్ళ ఎనర్జీ ఏదైతే ఎనర్జీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఎనర్జీ బ్లాక్స్ బయటకు వచ్చేస్తాయి. దే విల్ బి ఏబుల్ టు స్లీప్ వెల్, ఈట్ వెల్, స్టడీ వెల్, క్రియేట్ వెల్. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ ఊరికనే ఏదో ఒకటి అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అందరిలో ఒకటి అవ్వకూడదు. అందరిలో ఒకటి అయ్యేటప్పుడు అందరూ అనేది ఎప్పుడు మాబ్ అనే దాంట్లో ఓన్లీ అన్కాన్షియస్నెస్ ఉంటుంది. మాబ్ ఈజ్ ఆల్వేస్ అన్కాన్షియస్. ఇండివిజువల్ అన్కాన్షియస్ అప్పుడే వాడు పార్ట్ ఆఫ్ ది మాబ్ అవుతాడు. చూడండి, పిహెచ్డీ చేసేవాడు కూడా ఆఖరికి ఒక మాబ్గా ఉండేటప్పుడు బస్సుల మీద రాయేస్తున్నాడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇన్ మాబ్ యు ఆర్ అన్కాన్షియస్, యువర్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ దేర్. స్ట్రైక్లు అయ్యేటప్పుడు ఊహించలేని పనులు గ్రూప్లో చేస్తున్నారు. కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు చూడండి, పీపుల్ ఆర్ క్రేజీ బికాస్ దే బికమ్ అన్కాన్షియస్. సో ఎప్పుడైనా సరే మాబ్ ఈజ్ అన్కాన్షియస్. సో మాబ్ మెంటాలిటీ ఉండొద్దు. యూ షుడ్ బి ఏ కంట్రిబ్యూటర్. You should not be a consumer to the society. You should create value in the society. The whole world should get benefited with your output. The nation, mana desam, mana rastram, mana prajalu, mana chuttu unna mana family, everybody should get the benefit out of our creativity, our spontaneity, our contribution. Idi chala important. So, 90% of the time is people are wasting their time. ఏరియా ఆఫ్ నో కన్సర్న్, వాళ్ళకి అవసరం లేని విషయాలకి ఏదో పిచ్చాపాటి ఎవరో ఫిల్మ్ వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి. ఫిల్మ్స్ చూడటం నేను తప్పు అనట్లేదు, కానీ విత్ యు ఆర్ రీడింగ్ ఫిల్మ్ మ్యాగజైన్ అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్, దిస్ లైఫ్. ఓకే, ది ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ యాడింగ్ వాల్యూ టు యువర్ ఓన్ లైఫ్. బట్ ఇఫ్ యు ఆర్ 90% ఆఫ్ ద టైమ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ నో కన్సర్న్ చేస్తే అప్పుడు how will you develop in your physical, in your spiritual life, or in your personal life or family life? You are unable to. So you should spend more time on areas of concern rather than areas of no concern. 10% ని ఆ 10% ఏరియా ఆఫ్ కన్సర్న్లో కూడా మీకు అన్ని కన్సర్న్ అయ్యా మనకి అవసరం ఉండొచ్చు, దాంట్లో మనకి డైరెక్ట్గా రిలేటెడ్ అయి ఉండొచ్చు. దాన్ని మనం కొన్ని అయితే కంట్రోలే చేయలేము. అంటే ఏరియా ఆఫ్ కన్సర్న్ 10% అయితే ఆ 10లో ఏరియా ఆఫ్ కంట్రోల్, ఏరియా ఆఫ్ నో కంట్రోల్ అని ఉంటాయి. 9% దాంట్లో ఆ 10లో 9 భాగాలు ఏరియా ఆఫ్ నో కంట్రోల్, ఏరియా ఆఫ్ కంట్రోల్ ఈజ్ ఒక భాగం. అంటే ఏరియా ఆఫ్ మన టైంని ఎప్పుడు ఏరియా ఆఫ్ కన్సర్న్లో పెడితే అప్పుడు మన అవుట్పుట్ పెరుగుతుంది. ఏరియా ఆఫ్ కంట్రోల్లో పెడితే మన అవుట్పుట్ పెరుగుతుంది. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. దెన్ ఇట్ ఈస్ బెటర్ యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, యూ డోంట్ వేస్ట్ యువర్ థాట్స్, యూ డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్ ఆన్ ఏరియా ఆఫ్ నో కంట్రోల్. అనవసరంగా ఊరికనే వెన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ థింకింగ్ సో మచ్ అబౌట్ ఇట్?
చూడండి, ఏరియా ఆఫ్ కన్సర్న్, పొటాటో ప్రైజెస్ పెరిగాయి అనుకుందాం. ఇట్ ఈస్ యువర్ కన్సర్న్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ లైఫ్ కాబట్టి. బట్ కెన్ యూ డూ ఎనీథింగ్ విత్ ద ప్రైసింగ్? కెన్ యూ డూ ఎనీథింగ్? ఏరియా ఆఫ్ నో కంట్రోల్. ఊరికనే మాట్లాడుతూ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ అలా చేసుకునేటప్పుడు ఏరియా ఆఫ్ కంట్రోల్లో మీ టైం అంతా పెడితే అది ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. కాబట్టి ఫోకస్ ఆన్ ఏరియా ఆఫ్ కంట్రోల్, ఫోకస్ ఆన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ and focus on important things in life, then the quality of life will improve like anything. So this is ఎప్పుడు కూడా the time you spend with family is very very important. మీరు ఫ్యామిలీని ఆఫీస్లో ఉంటూ మీరు see the person who is a bad human being at home cannot be a good professional at office. It is not possible. One day he'll break down. One day he'll be entering into so much stress that he will kill the organization. పర్మనెంట్గా ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్స్ పర్మనెంట్గా పెరగాలి, నేషన్ పర్మనెంట్గా పెరగాలి, వరల్డ్ కంప్లీట్గా పర్మనెంట్గా ముందుకెళ్ళాలి, ఫ్యామిలీస్ పర్మనెంట్గా ముందుకెళ్ళాలి. ఆ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు వెన్ యూ బికమ్ ఎ మెడిటేటర్ యువర్ సెల్ఫ్. మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేస్తే మీరు టైంని, మీరు మైండ్ అనేది లేదు అన్నా మీరు ఏం చేస్తారు, మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నా అది దేనికి ఉపయోగపడుతుంది? కళ్ళు తెరిచిన తర్వాత ఏ విధంగా ఉంటారో దానికి ఉపయోగపడుతుంది. మీరు డే టు డే వర్కింగ్స్లో ఉపయోగపడుతుంది. మీరు టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఉపయోగపడుతుంది. యూ షుడ్ గివ్ టైమ్ టు యువర్ పేరెంట్స్, మేబీ దే ఆర్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్. వాళ్ళకి కూడా మీరు టైం ఇవ్వాలి. యూ షుడ్ టాక్ టు దెమ్ లవింగ్లీ, షుడ్ బి కంపాషనెట్, యూ షుడ్ గిఫ్ట్ సంథింగ్ టు యువర్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్. మీ వైఫ్, డోంట్ థింక్ దట్ షీ ఈజ్ అ మెయిడ్ సర్వెంట్. ఇప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ సో వైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ ఏదో ఇంటి పని మనిషి అనుకుంటే చాలా రాంగ్. షుడ్ అవుటింగ్ ఉండాలి, పార్క్స్కి వెళ్ళాలి, మాట్లాడాలి. వాళ్ళు యూ షుడ్ బికమ్ మ్యాన్ అండ్ ఉమెన్ రాదర్ దెన్ హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ ఓన్లీ ఏ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. కంప్లీట్గా మీరు అటు వెళ్ళిపోయేటప్పుడు చాలా ఇట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్. ఎప్పుడు డ్యూటీస్ గురించి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి, మన పిల్లల్ని అది చేయాలి ఇది చేయాలి. ఫస్ట్ మీరు ఆత్మ అవ్వండి. ఇద్దరు కూడా మనసా వాచా కర్మన కంపానియన్స్ అవ్వండి, లైఫ్ పార్ట్నర్స్ అవ్వండి. అప్పుడు ద క్వాలిటీ ఆఫ్ టైమ్ విల్ బి బెటర్. జస్ట్ స్పెండ్ టైమ్ మ్యూచువల్లీ with your own self. మీ ఇద్దరే, there is no son, there is no daughter also there, but you are talking to each other lovingly, holding the hand. ఆ time that is the time. And also spend more time on your children. Give them per son, ఒక్కొక్క కొడుకుకి ఒక్కొక్క డాటర్కి you spend at least about 20 minutes for one son or one daughter. Talk to them as friends. Play marbles with them. Play whatever small games, small interactive. Don't discuss about the subjects. నీ చదువు గురించి వాటి గురించి అని పెట్టొద్దు. ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది లైఫ్. బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్. వాళ్ళకి డివైన్ వాల్యూస్ని క్రియేట్ చేయండి. వాళ్ళకి ఎప్పుడైతే లవ్ అండ్ ఎఫెక్షన్ని క్రియేట్ చేయండి. క్రియేట్ కంపాషనేట్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ అరౌండ్ అస్. ఎవ్రీవేర్ దేర్ షుడ్ బి గాడ్లీనెస్. ది ఎర్త్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి ఎ హెవెన్. దేవుడు ఇక్కడే, దెయ్యం ఇక్కడే. మనం దేవుడు అవతారం అంటే మనం ఎవ్రీబడి ఈజ్ బార్న్ హియర్, ఆల్ ద గాడ్స్ ఆర్ బార్న్ హియర్. కాబట్టి మనం కూడా డివైన్గా ఉండి మనం కూడా డివినిటీని మన ఫ్యామిలీలో, మన ఆర్గనైజేషన్లో, మన దేశంలో, వరల్డ్లో స్ప్రెడ్ చేయాలి. Let the divine values be inculcated in everybody around me. Let me transform myself towards divinity, quality, higher values. Let me be a contributor. Let me be playful. The whole life is joy. Whole life is God. In each and every activity,
Let me be divine. Let me be full. Make the heaven on earth a reality.